మీరు విద్యాశాఖ గురించి తీసుకొచ్చారు కాబట్టి మేము బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యాశాఖ చాలా బాగా నడిచింది. ఫుడ్ పాయిజన్ లాంటివి ఏం లేవు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం గారు విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని కొన్ని స్కూల్స్లలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు చనిపోవడం జరుగుతూ ఉంది. వీళ్ళు చేస్తున్న తప్పిదాల వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. వీళ్ళు పాము అంటే పడిగంటారు. ఆడ అయ్యేది ఏదో కొద్దిగా అయితే బట్ట కాల్చి మీదేసే దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ బట్టబాజు వాళ్ళదంతా వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంటుంది. బహిరంగంగా చూపించాలి, ఏదన్నా అయినప్పుడు బహిరంగంగా చూపించాలి. సరే, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ పిల్లలకు ఒంట్లో ప్రాబ్లం బాగాలేకనో ఏదో దాంట్లో వాళ్ళకి ఏదో ఫీవర్ వచ్చినప్పుడు వామిటింగ్స్ కావడం ఇవన్నీ కూడా స్వీకరించి అక్కడున్న లోకల్ వీళ్ళ సోషల్ మీడియా నాయకులు ఏదో చిత్రీకరిస్తే కాదు. ఒకవేళ నాకు తెలిసి మా ప్రభుత్వం వచ్చినాక అట్లా అయి ఉంటే మా సీఎం గారి దగ్గరనే శాఖ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎట్టకేలకు దాన్ని రూపకల్పన చేయాలనేది ఆయన ఆశయం. ఇవాళ ఆ శాఖని ఆయన ఎందుకు పెట్టుకుంటూ వేరే శాఖలు పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే తను ఎట్లయితే ఆ రోజులలో చదువుకొని ఈరోజు ఇంత పెద్దవాడయిండో అక్కడున్న ఇబ్బందులను సమస్యలను అక్కడున్న మంచి చెడ్డలను అన్నీ ఆయన తెలుసు కాబట్టి ఆ శాఖ ఆయన దగ్గర పెట్టుకుంటూ ఇవన్నీ తప్పుడు ప్రచారం చేయాలంటే మేము కూడా మీ మీద మీరు ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి పండుకునే వరకు మస్తు తప్పుడు ప్రచారం చేయొచ్చు. నేను ఇంకోటి కూడా సూచన చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా ముద్దాయిలు